నమస్తే మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో మెంతికూర వంకాయ ఫ్రై ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దామా? మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కూరకు కావాల్సింది వంకాయలు, అవి తెల్ల వంకాయలండి. 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతాకు, పోపు దినుసులు, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కూడా బాగా వేగాలండి. నూనెలో వేగాక ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక మెంతి ఆకును కూడా మనం ఇందులోనే ఆయిల్లో వేసుకోవాలి. మెంతి ఆకు కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతే మనకి చేదు పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా మెంతికూరతో కర్రీస్ ఏమైనా ట్రై చేశారా? మెంతాకు చాలా మంచిదండి హెల్త్కి. ఇది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ చేస్తుంది, అలాగే హార్ట్కి మంచిదండి, అలాగే బోన్స్కి కూడా మంచిదండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మెంతాకు తినడం వల్ల. ఇప్పుడు మెంతాకు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతాకుని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా వేగాక వంకాయలు వేసుకోండి. ఇక్కడ మేము తెల్ల వంకాయలు వాడుతున్నామండి. మీరు కావాలంటే నల్లవి కూడా వేసుకోవచ్చు. కానీ తెల్ల వంకాయలకి మెంతి ఆకుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయలు అలాగే తెల్ల వంకాయలు త్వరగా అయిపోతుందండి, అంటే త్వరగా మగ్గిపోతాయి వంకాయలు. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకున్నాక గంట అస్సలు పెట్టకూడదండి. గంట పెట్టకుండా చూపిస్తున్నట్టు ఎగరేసుకుంటూ కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే కూర మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. అలా 5 నిమిషాల వరకు మనం కర్రీని ఉడికించుకోవాలండి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. కరెక్ట్గా మనం ముందు ఒక 10 నిమిషాలు, తర్వాత ఒక 5 నిమిషాలు, అంతేనండి. అంటే 15 నిమిషాల్లో మనకి కూర రెడీ అవుతుంది. అండ్ మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం వాడలేదు, అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. సో కర్రీ ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ త్వరగా అయిపోతుందండి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా వర్క్ ఉన్నా ఇలాంటి కర్రీ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. మీ పక్కన వాళ్ళకి కానీ, మీ చుట్టాలకు కానీ ఈ కర్రీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మెంతాకు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు రెసిపీస్ ఏమైనా కావాలన్నా మాకు కామెంట్ చేయండి, చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.